రామాయణం అంటే కేవలం సీత రాములగాథ మాత్రమే కాదు, అది మన దేశ చరిత్ర, శాస్త్రాలు, వైద్య విజ్ఞానం, జీవన మార్గదర్శకం కూడా. ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే సీతమ్మ పుట్టింది నేటి నేపాల్లో, రామయ్య పుట్టింది ఉత్తరప్రదేశ్లో, హనుమ జన్మభూమి కిష్కింధ నేటి కర్ణాటకలో అని తెలుస్తుంది. భరతాక శత్రుఘ్నులు రాజ్యాన్ని ఈజిప్ట్ వరకు విస్తరించి అక్కడి ఫారో వంశానికి మూలపురుషులయ్యారన్న విషయమూ తెలుస్తుంది. దండకారణ్యం నేటి దక్షిణ భారతం, ఆంధ్ర, తమిళ రాజ్యాల వివరణలు అక్కడే ఉన్నాయి. రావణుడి సువర్ణ లంక విషయము ఎంతో స్పష్టంగా వర్ణించబడింది. అయితే ఆ లంక నేటి శ్రీలంక కాదు, అది ఏనాడో సముద్ర గర్భంలో కలిసిపోయింది. రామాయణం అంటే మన జీవితాలకు ఒక గూగుల్ మ్యాప్ లాంటిదని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఇప్పటివరకు మనం చూసింది నాటి అఖండ భారతంలోని ప్రాంతాల వివరాలు. కాని రామాయణం పాతాళలోకాన్ని వర్ణిస్తుంది. వాల్మీకి రామాయణంలో కిష్కింధకాండ ఒక అద్భుత ఘట్టం. ఇక్కడే రాముడు హనుమంతుడు మొదటిసారి కలుసుకున్నారు. సుగ్రీవుడితో రాముడి స్నేహం, వాలివధ, సీతాన్వేషణ కోసం వానర సేనను పంపడం ఆల్ ఈ కాండలోనే వర్ణించబడి ఉంది. మన సినిమాలు, సీరియల్స్ లో చూపినట్టుగా హనుమ, జాంబవంతుడు, అంగదుడు, నల, నీలులతో కొద్దిమంది మాత్రమే వెళ్లలేదు. అసలు రామాయణం ప్రకారం ఇది మహాసైన్యం. తమిళనాడులోని మహేంద్రగిరికి చేరుకున్న హనుమ తన పరాక్రమాన్ని తెలుసుకుని సముద్రం దాటి లంకలోకి ప్రవేశించాడు. అక్కడ సీతామాతను కనుగొని లంకను దహనం చేసి ఆ సమాచారాన్ని రామునికి చేరవేశాడు. రామాయణంలోని కిష్కింధకాండను జాగ్రత్తగా పరిశీలిస్తే సుగ్రీవుడు పంపింది హనుమంతుడి బృందాన్ని మాత్రమే కాదు, ప్రపంచం నలుమూలలకు మొత్తం 4 బృందాలను పంపాడు. దక్షిణ దిక్కువైపు బయలుదేరినది హనుమంతుడి బృందం. బయలుదేరే ముందు సుగ్రీవుడు ప్రతి బృందానికి వారు వెళ్లే మార్గంలోని ప్రాంతాల వివరాలు, వాటి ప్రత్యేకతలు, గుర్తులు, అక్కడ కనిపించే వింత జీవుల గురించి కూడా స్పష్టంగా చెప్పాడు. తూర్పు దిక్కువైపు ప్రయాణించిన బృందం చివరగా చేరిన ప్రదేశమే పాతాళలోకం అని వర్ణించబడింది. అదే నేటి దక్షిణ అమెరికా అని సూచన కనిపిస్తుంది. ఇది ఎలా అనేది వాల్మీకి రామాయణంలోని 2 శ్లోకాల ద్వారా చూద్దాం. త్రిశిరాః కాంచనః కేతుస్థాలస్తస్య మహాత్మనః స్థాపితః పర్వతస్యాగ్రే విరాజతి సవేదికః 53 కిష్కింధ కాండ 40వ సర్గలోని 53వ శ్లోకం. దీని అర్థమేమిటంటే ఒక మహాపర్వతంపై త్రిశూలం ఆకారంలో బంగారం వంటి ప్రకాశాన్ని వెదజల్లే భారీ జెండాలాంటి నిర్మాణం ఉంది. దాని క్రింద వేదికలాంటిది కూడా కనిపిస్తుంది. పూర్వస్యాం దిశి నిర్మాణం కృతం త్రిదశేశ్వరేణ్ః తతః పరం హేమమేహ శ్రీమానుదే పర్వత 54. ఇది 54వ శ్లోకం. దీని భావం ఏమిటంటే తూర్పు దిశలో దేవేంద్రుడు నిర్మించినట్టుగా ఒక అద్భుతమైన గుర్తు కనిపిస్తుంది. దాన్ని దాటి వెళ్తే ఉదయ పర్వతం ఎదురవుతుంది. సుగ్రీవుడు సేనను తూర్పు దిశగా పంపినప్పుడు చెప్పిన వివరాలు. వారు వియత్నాం, ఇండోనేషియా దాటి మహాసముద్రం మీదుగా ప్రయాణించారు. అప్పుడు మొదటగా కనబడినది బంగారు కాంతులు వెదజల్లే త్రిశూలం వంటి రూపం. వర్ణన ప్రకారం అది పెరూ దేశంలోని క్యాండెలాబ్రా ఆఫ్ ద ఆండ్ ఆకారంతో సరిపోతుంది. ఆ తర్వాత దాటిన ప్రాంతం గురించి 54వ శ్లోకం చెబుతుంది. ఉదయ పర్వతం. ఇది మరేదో కాదు, నేటి ఆండీస్ పర్వత శ్రేణులు, ప్రపంచంలోని అత్యంత ఎత్తైన హిమశిఖరాలలో ఒకటి. ఈ 2 శ్లోకాల ఆధారంగా చూస్తే యుగాల క్రితమే మన భారతీయులకు ప్రపంచం మొత్తం పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు వారు సముద్రయానంలోనూ నిపుణులు అని స్పష్టమవుతోంది. ఇక్కడ మరో ఆశ్చర్యకర విషయం, వాల్మీకి రామాయణం ప్రకారం రావణుడు తరచుగా పాతాళలోకానికి వెళ్లేవాడు. ఎందుకంటే ఆయన సోదరుడు అహిరావణుడు నివసించిన ప్రదేశమే పాతాళలోకం. యుద్ధకాండలో అహిరావణుడు మాయారూపంలో వచ్చి రామ, లక్ష్మణులను మూర్ఛింపజేసి పాతాళలోకానికి తీసుకెళ్లాడు. అక్కడ క్షుద్ర దేవతకు బలిగా సమర్పించాలనగా హనుమంతుడు వెంట వెళ్లి వారిని రక్షించాడు. దీనివల్ల మనం గ్రహించేది ఏమిటంటే పాతాళలోకానికి భారతీయులు వెళ్లి వచ్చారని, రావణుడు ఆ ప్రాంతాన్ని తరచుగా సందర్శించేవాడని.